నమస్కారం. ఈరోజు సిఎల్ఎఫ్ రెగ్యులర్ మీటింగ్లో రిసిప్ట్స్ ఎంట్రీ చేద్దాం. ముందుగా ఎస్హెచ్జి ఆప్షన్ ఉంది. సిఎల్ఎఫ్ మీటింగ్లో ఎస్హెచ్జి నుండి ఏదైనా రిసీవ్ చేసుకొని ఉంటే ఎస్హెచ్జి క్లిక్ చేసి ఎంట్రీ చేయాలి. ముందు లిస్ట్ ఆఫ్ వివో కనిపిస్తుంది. ఇక్కడ నుండి ముందు వివో నేమ్ సెలెక్ట్ చేయాలి. వివో నేమ్ సెలెక్ట్ చేయగానే ఆ వివోకి సంబంధించిన మ్యాప్డ్ ఎస్హెచ్జీలు మనకు కనిపిస్తాయి. హంజోలి ఎస్హెచ్జి తీసుకుందాం. మోడ్ ఆఫ్ రిసిప్ట్ క్యాష్, బ్యాంక్, ఆన్లైన్, బ్యాంక్ చేద్దాం. అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకుంది 200 రూపాయలు అనుకుందాం. ట్రాన్సాక్షన్ డేట్, ఏ డేట్న ట్రాన్సాక్షన్ అయింది ఆ డేట్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఐటమ్ సెలెక్ట్ చేయాలి. మనం అనుకుందాం క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఐటంలో ఒక ఎస్హెచ్జి సిఎల్ఎఫ్కి ఇచ్చింది క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. మీ దగ్గర ఇలాంటి ఎంట్రీస్ ఉంటేనే చేయాలి, లేదా డైరెక్ట్గా వివో సెలెక్ట్ చేయాలి. సేవ్ చెక్ నంబర్ క్లిక్ చేద్దాం. ఇక్కడ చెక్ నంబర్ ఇవ్వాలి, డేట్ ఇవ్వాలి. ఏ డేట్న చెక్ ఇష్యూ అయింది 30/4/2024. ట్రాన్సాక్షన్ డేట్, సిఎల్ఎఫ్ అకౌంట్ నెంబర్, చెక్ డిపాజిట్ అయిన అకౌంట్ నెంబర్. నేరేషన్లో వివరణ ఇవ్వచ్చు. డీటెయిల్ సేవ్ చేద్దాం. ఇక్కడ డీటెయిల్ సేవ్ అయింది. ఇప్పుడు వివోకి వెళ్దాం. ఈ విధంగానే వివో ఎంట్రీ చేయాలి. వివో పైన క్లిక్ చేయగానే వివో నేమ్స్ కనిపిస్తాయి మనకు. వివో సెలెక్ట్ చేద్దాం. రిసిప్ట్ మోడ్ బ్యాంక్ చేద్దాం. అమౌంట్ అమౌంట్ 10,000 అనుకుందాం. డేట్ 30/4న రిసీవ్ అయింది 2024. లోన్ డ్యూ ఇక్కడ కనిపిస్తుంది. ఏమి డ్యూ ఉంది అని మీరు చూడవచ్చు. దాని తర్వాత రీపేమెంట్ సెలెక్ట్ చేద్దాం. సిఐఎఫ్ అమౌంట్ రీపేమెంట్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ కరెంట్ డ్యూ మనకి కనిపిస్తుంది. డిమాండ్ కనిపిస్తుంది. డిమాండ్ 8,900, కానీ ఇక్కడ వివో 10,000 చెల్లించింది. సేవ్ చేయగానే కొత్త పేజ్ ఓపెన్ అయింది. చెక్ నంబర్ ఎంట్రీ చేద్దాం. చెక్ ఇష్యూ డేట్ 30/4/2024. అకౌంట్ సిఎల్ఎఫ్ అకౌంట్ నంబర్ యాడ్ చేద్దాం. సేవ్ చేద్దాం. ఈ విధంగా